సో అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈ వీడియో చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ వినాలని కోరుకుంటున్నాను. సో ఇక సాక్షి పేపర్ చూసుకుంటే సాక్షిలో బ్యానర్ వార్త వచ్చేసి విశాఖ ఉక్కు ప్రైవేట్కే స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ విభాగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లు పిలుపంట లేదు అంటూనే ప్రైవేటీకరణ దిశగా సర్వేగంగా ప్రభుత్వం అడుగులంటాను. సో ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామంటూ చంద్రబాబు హామీలు ఆంధ్ర హక్కుల లాభాలు బాట పట్టిస్తాయని బూటక వాగ్దానాలంట. అధికారంలోకి వచ్చాక గత 18 నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు. 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు నిర్దాక్షిణ్యంగా తొలగింపు. 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపిన వైనం. ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా చెల్లింపు, ఉత్పత్తి తగ్గిన వేతనం అంటూ మెలిక. ఉద్యోగులు ఇళ్ళలో పడుకుంటే జీతాలు ఇవ్వాలా అని ఇటీవల చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలంటండి. ప్రభుత్వ రంగంలో ఉంది కదా అని బెదిరించలేరంటూ హుకారింపులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఆడకుండా ప్రైవేట్లోని మిస్టల్ ప్లాంట్కి గనులు ఇవ్వాలంటూ కేంద్రానికి కోరిన టీడీపీ ప్రభుత్వం ఎంపీలంటండి. తాజా పరిణామంపై మండిపడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ దీర్ఘకాలిక పోరాటం అంట. మరి అలాంటప్పుడు నిన్న పార్లమెంట్లో ప్రశ్నించచ్చు కదండి. అందరి ముందర అడిగితే ఏముంది, అప్పుడు వాళ్ళే ఏదో ఒక సమాధానం చెప్తారు కదా. సో ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు అండి. సిలబస్కు అనుగుణంగా మొదటి ఏడాదిలో మార్కుల విభజన. అన్ని పేపర్లు 100 మార్కులకే ఉండేలా కూర్పు. సైన్స్ సబ్జెక్టులకు 85 మార్కుల పేపర్. రెండో ఏడాది 30 మార్కులకు ప్రాక్టికల్స్. బోటనీ 43, జువాలజీ 42 మార్కులకు వేరువేరు పేపర్లు అంట. సిలబస్ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్. తొలిసారి 1 మార్కు ప్రశ్న విధానం. ఈసారి ఇంటర్ రెండో ఏడాది పాత పరీక్ష విధానమే అమలంటండి. ఎలక్టివ్ సబ్జెక్టుకు మార్కులు వేరుగా లెక్కింపు అంట. ఇక మెస్సీ షో అంటండి. హైదరాబాద్లో స్టార్ ఫుట్బాలర్ సందడి. మైదానంలో అభిమానులకు ఉత్సాహం, చిన్నారులకు పాఠాలు. సో ఇక నెల్లూరు మేయర్ రాజీనామా. నా రాజీనామా లేకుండా కలెక్టర్కి అందజేస్తా. నాకు ఇంతటి గౌరవాన్ని కల్పించిన వైఎస్ జగన్కు జీవితాంతం రుణపడి ఉంటా. గిరిజన మహిళను అధికారం నుంచి దింపేందుకు మంత్రి, ఎమ్మెల్యే నీచమైన కుట్రలు చేశారంట. మీడియా సమావేశంలో పొట్లూరు శ్రావంతి ఆవేదన. సో గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కార్ కుట్ర. నెల్లూరు నగరపాలక సంస్థ అత్యున్నత పీఠంపై గిరిజన మహిళ శ్రావంతి కూర్చోబెట్టిన వైఎస్ జగన్ చంద్రబాబు సర్కార్ రాగానే మేయర్ పీఠంపై కన్ను అంట. ఏమండి, వాళ్ళు కూడా అదే చేస్తారండి. మీరుంటే కూడా మీరు కూడా అదే చేసేవాళ్ళే కదా. సో మా ఎమ్మెల్యేతో బేరం కుదిరేకే రండి. శ్రీశైలం దేవస్థానం టీటీడీ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు గోండాగిరంట. తలనీలాలు టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్పై దాడి. మా ఎమ్మెల్యేతో బేదం కురుచుకున్నాక రావాలని బెదిరింపులు అంట. అవినీతి ఎక్కువ పెరిగిపోయింది, ఏం చేద్దాం ఎమ్మెల్యేలు. సో ఇక బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు అంటండి. కళాత్మక విద్యుత్ దీప స్తంభాల ఏర్పాటుకు 5.55 కోట్లు మంజూరు. 5 రోజుల్లోనే టెండర్ ప్రక్రియ ముగించాలని నిర్ణయం. 2016లోనే కరకట్టలో రోడ్డుపై విద్యుత్ స్తంభాలు, అత్యాధునిక లైటింగ్లు ఏర్పాటు. అవి బాగున్నప్పటికీ తొలగించి కొత్తగా ఏర్పాటు చేయాలని సర్కారు సిద్ధమంట. సో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు దుబారా చేస్తున్నప్పుడు సర్వత్ర విమర్శలు. ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు 4 కోట్లకు పైగా వ్యయం. చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమానాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 40.96 కోట్లు ఖర్చు చేశారంటండి. సో ఇక వికటించిన మధ్యాహ్న భోజనం అంటండి. 10 మంది విద్యార్థులకు అస్వస్థత. వైఎస్ఆర్ కడప జిల్లా యాదవారిపల్లిలో ఘటన. పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు. పురుగుల మందు కొట్టి వంకాయలు కడగకుండా కూర ఉండడమే కారణం అంట. 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు. సో ఇక బస్ షెల్టర్లోనూ వదలని టీడీపీ నేత అంటే మంత్రి సవిత ఇలాకాలో బస్ షెల్టర్ కబ్జా అంట. అర్ధరాత్రి బేసీబీతో కూల్చేసిన పచ్చ సైన్యం. పెనుగొండల మండలం మావోటూరులో గ్రామస్తుల నిరసన. రాస్తారోకో చేపట్టిన గ్రామస్తులంట. సో 15వ వైఎస్ఆర్సీపీ ర్యాలీలో దేశమంతా చర్చ జరగాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారంలో దేశంలో ప్రజలందరినీ దృష్టి వెళ్ళాలి. పార్టీ నాయకత్వంగా మరో ఈ 4 రోజుల దీనిపైన దృష్టి పెట్టాలంట. జిల్లా కేంద్రంలోని కోటి సంతకాల వాహనాలను జెండా ప్రారంభించాలి. 18న సాయంత్రం 4 గంటలకు గవర్నర్ వైఎస్ జగన్ కలిసి కోటి సంతకాలు అందజేస్తారు. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటివ్ సజ్జల పిలుపుంటారు. సో ఇక రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశంగా మార్చేశారు. 18 నెలల్లో ఏకంగా 2.66 లక్షల కోట్ల అప్పు. సంపద సృష్టిస్తారని వారు అంబులెన్స్లు చేస్తున్నారంట. సంపద సృష్టిస్తున్నామన్న వారు అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఒక్క సంక్షేమ పథకం లేకుండా ఎందుకు అంత అప్పులంట. చంద్రబాబు నాయుడు సర్కార్పై బొత్స సత్యనారాయణ. మీరు చెప్పిన పథకాలన్నీ కంటిన్యూలో ఉన్నాయండి, ఏది ఇవ్వకుండా ఏం లేదు. సో అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం. త్రిసభ్య కమిటీ భేటీ అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని అంటండి. అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి రాజధాని పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై
రాయ్పూర్లోని సిఆర్డీఏ కార్యాలయంలో పెమ్మసాని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లతో కూడిన త్రిసభ్య కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో శనివారం జరిగింది. అనంతరం పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని అవసరాలకు దృష్ట్యా సుమారు 2500 ఎకరాల భూసేకరణ దశల వారీగా జరుగుతున్నాయన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, లంక భూముల విషయంలో కోర్టు కేసులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రిస్క్ తీసుకొని మరీ రిజిస్ట్రేషన్ ప్రారంభించిందన్నారు. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామ కంఠాలు, జరీబ్, నాన్ జరీబ్ భూములు, రోడ్ల వెంబడి ఇళ్ల తొలగింపు భూమి విషయంలో రైతుల్లో ఉన్న భయాలు, సందేహాలను తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సో ఇక గుంటూరులో మళ్ళీ డ్రగ్స్ కలకలమంటండి. కుమార్తె డ్రగ్స్కి అలవాటు పడిందని తల్లి ఆత్మహత్య. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 2 యువకుల ద్వారా బాలికకు డ్రగ్స్ అందుతున్నట్టు సమాచారం అంటండి. గుంటూరు తల్లి కుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్ బానిస మారిందని తల్లి ఆత్మహత్యానికి పాల్పడిందంటండి. సో ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటండి. యుద్ధ క్షేత్రంలో సదా సన్నద్ధత ముఖ్యం. మీరు భవిష్యత్ నాయకులుగా ఎదగాలి. ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అంటండి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత త్రివిధ దళాలపై ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. అప్రమత్తత యుద్ధ సన్నద్ధకే మనల్ని విజయం వైపు తీసుకెళ్తుందని, విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. యుద్ధ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం భారీగా ఉంటుందని, త్రివిధ దళాల సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని ఆయన శనివారం చెప్పారంట. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో 2016 బ్యాచ్కు చెందిన 29 మంది మహిళా అధికారులతో సహా మొత్తం 244 మంది కేడెట్ల పాల్గొన్నారంటండి. సో ఇక గుండెపాటుతో విద్యార్థి హఠాన్మరణ అంటండి. తరగతి గదిలో పాఠాలు వింటూ అకస్మాత్తుగా కింద పడిపోయిన ఓ విద్యార్థిని మృతి చెందిందంట. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగింది. జిల్లాలోని రామవరం మండలం పొసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకటరెడ్డి సుజాతల కుమార్తె సిరి 14 రామచంద్రపురంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. తరగతి గదిలో ఉండగా శనివారం ఒక్కసారిగా బెంచ్ మీద నుంచి కింద వాలిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు ఆమె వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అప్పటికి సిరి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారంటండి. నాన్న ఆటోలోనే యమపాసం అంటండి. తండ్రి ఆటో కింద పడి కుమార్తె దుర్మరణం. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా ప్రమాదం. సో ఇంకా జీవితాంతం ఆయనకి ఆ గుండె బాధ అలాగే ఉండిపోతుంది. సో వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు అవ్వాలి. యూపీఎస్సీలో సబార్డినేట్ బోర్డు చైర్మన్ డాక్టర్ సాబత్ సెంచూరియన్లో ఘనంగా 5వ స్నాతకోత్సవం ఉండని. సో అదేంటి సాక్షిలోని ముఖ్యాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి.